మెదక్ ఎంపీ అభ్యర్థి, అంతేకాకుండా ఆయన ఒక అడ్వకేట్ కూడా. రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. రఘునందన్ రావు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, కవిత గారు పదే పదే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా సందర్భాల్లో. మోడీ ఎక్కడ ఎన్నుకున్నా మోడీ వచ్చే ముందే ఈడీ ఐటీ వస్తుంటాయని చెప్పారు. ఆ స్టేట్మెంట్కి తగ్గట్టు ఆమె నివాసంలోనే ఇప్పుడు ఈడీ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది రాజకీయంగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, ఎన్నికలకు ముందు ఇది కావాలని చేస్తున్న దాడులు అని బీఆర్ఎస్ విమర్శలు ఉన్నాయి. సో కవిత గారు జ్యోతిష్యం చెప్పుంటారు బహుశా, లేదా కవిత గారికి భవిష్యత్ కళ్ళ మీద కనబడి ఉంటుంటది. కవిత కేసు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిన్ననో మొన్ననో రిజిస్టర్ అయినటువంటి కేసు కాదు కళ్యాణ్ గారు. కవిత గారి కేసు చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. కవిత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఆ కేసుని డీల్ చేస్తా ఉన్నారు. చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి పరిణామ క్రమం లోపల కవితను అరెస్ట్ చేయొద్దనో, కవిత ఇంటి మీదకి రైడ్కి పోవద్దని కాదు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఈ రోజు ఇచ్చిన పిటిషన్ లోపల కూడా కవిత గారు అడిగింది ఏంటంటే, ఒక స్త్రీగా నన్ను ఈడీ ఆఫీస్కి పిలవద్దు, ఇంటికాడనే ప్రశ్నించాలి అని చెప్పి వారు ఒక పిటిషన్ వేసినారు. ఇంతకుముందు ఉన్నటువంటి నళిని చిదంబరం గారి కేసు తోటి, లేకపోతే ఇంకా ఇతర మహిళా ఎంపీలకు సంబంధించిన కేసులతో కలిపి దీన్ని విచారించలేం, దీన్ని విడదీసి సెపరేట్ గా విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారమే విచారణ జరుగుతా ఉంది. దెర్ ఈజ్ నో స్టే. కవిత ఇంటికి పోవద్దనో, కవిత గారిని అరెస్ట్ చేయొద్దనో ఇక్కడ స్టే ఉన్నట్టయితే నాకు గుర్తున్నంత మటుకు లేదు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టానికి ఎన్నికలు ఉన్నాయా, ఎన్నికలు లేవా అని కాదు కదా కళ్యాణ్ గారు. ఈ కేసు 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి సాగుతూనే ఉంది. ఇదే మొదటిసారి కాదు కదా. ఈడీ ఇంతకుముందు కూడా కవిత గారి ఇంటికి వచ్చింది, ఈడీ గారి ఆఫీస్ కి కవిత గారు కూడా ఢిల్లీకి వెళ్ళినారు 2-3 సందర్భాల్లో. ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ద కేస్. ఈ రోజు మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి కవిత ఇంటికి ఈడీ వచ్చింది. కవిత ఎప్పుడో చెప్పింది మోడీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది. ఇది రిలవెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. చట్టం తన పని తాను చేసుకుని పోయే పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి సంఘటనలుగా చూడాలి. బహుశా ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఈడీ అధికారులు తమ పని తాము చేసుకుని పోవడానికి హైదరాబాద్ వచ్చుంటారు. ఈ దేశంలో ఒక టెండెన్సీ క్రియేట్ అయింది. మీరు హేమంత్ సోరెన్ విషయంలో చూసినా, కేజ్రీవాల్ గారి విషయంలో చూసినా, కవిత విషయంలో చూసినా, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ నోటీసులు ఇచ్చినప్పుడు మాకు పొలిటికల్ మీటింగ్లు ఉన్నాయి, మాకు ఎలక్షన్ మీటింగ్లు ఉన్నాయి, కాబట్టి మేము మీరు ఇచ్చిన నోటీస్ కి రాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, మళ్ళీ వాయిదాకి వస్తాము. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు చట్టాన్ని గౌరవించేటువంటి, చట్టసభలో కూర్చునేటువంటి పెద్ద మనుషులు, చట్టాలు చేసేటువంటి పెద్ద మనుషులు. కాబట్టి మీరు ఆ చట్టాన్ని మీరే ఒబే చేయకపోతే, ముఖ్యమంత్రిలో కుర్చీలో ఉన్న హేమంత్ సోరెన్ గారు 7 సార్లు 8 సార్లు నోటీస్ ఇస్తే పోకపోతే చివరికి కోర్టు వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తున్నారు, కవిత గారు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు తప్పు చేయనప్పుడు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పిలిచినప్పుడు పోయి కలిసి అక్కడ మీ వంతు వాదన మీరు వినిపించేస్తే అయిపోతుంది కదా. రైట్ రఘునందన్ గారు, రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్. దీనికి సంబంధం లేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, షెడ్యూల్ కి దీనికి సంబంధం లేదు. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ఈ సమయంలో కవిత ఇంటిపై ఐటీ కాదంటున్నారు, ఓన్లీ ఈడీ రైట్స్ అంటున్నారు. ఈ రైట్స్ ప్రభావం అంటే ఎన్నికల పర్సెప్షన్ లో, ఎన్నికల యాంగిల్లో ప్రజలపై ఎలా ఉండబోతుంది? సార్ ప్రజలకు దీనికి ఏం సంబంధం సార్? ప్రజలు ఏం కోరుకుంటారు? చంద్రశేఖరరావు గారు చేసినా, ఎవరు చేసినా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలని ప్రజలు కోరుకుంటారు. 100 కోట్లు 1000 కోట్లు ప్రజల సొమ్ము, ప్రజలు పన్ను కట్టినటువంటి సొమ్ముని కొంతమంది రాజకీయ నాయకులు అడ్డదారిలో సంపాదించుకోవడం తప్పనేది ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం. ప్రజలకి సేవ చేసేందుకు రాజకీయాలకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప, ప్రజల పేరిట లేదా ఎలక్షన్ల పేరిట అధికార పదవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు కోరుకోరు కళ్యాణ్ గారు. తమ ఎమ్మెల్యే, తమ ఎంపీ పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటారు. ఉదాహరణకి దేశ ప్రధానిని చూడండి, వారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల్లో ఒక్కరోజు లీవ్ పెట్టినరా? ఒక్కరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినారా? అట్లా పారదర్శకంగా ఉండాలి, మా నాయకుడు మంచిగా ఉండాలి, మా నాయకుని వల్ల మా గౌరవం పెరగాలని కోరుకోవాలి. కానీ మా నాయురాలు లిక్కర్ దందా చేయాలని ఎవరైనా కోరుకుంటారా కళ్యాణ్ గారు? కాబట్టి ఎన్నికలకి చేయకండి, దయచేసి ఎన్నికలకి సంబంధం చేయకండి. టీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపనే మాటలు రానివ్వకండి దయచేసి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీన్ని అంతవరకే చూడండి దయచేసి. రఘునందన్ గారు, నేను అనేది ఒకటి ఫైనల్ క్వశ్చన్. మీరు మోడీ రోడ్ షోకి కూడా వెళ్ళాలి. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి అనే ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. దాని ప్రభావం కూడా ఎలక్షన్లపై పడిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు, బీజేపీ నేతలు అన్నారు. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలు ఒక్కటి కావు
అని చూపించుకునే ప్రయత్నం అయిదేమైనా? సార్ మీరు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా కళ్యాణ్ గారు? మీరు ఒక యాంకర్, నేను ఒక అడ్వకేట్ అనే విషయం పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అన్నది నేను అనలేదు. అది ఆరోపణ, అది ఆరోపణ అన్న. నేను కూడా చాలా ఆరోపణలు చేస్తాను. మీరు ఒక మాటకి సమాధానం చెప్పుండ్రి. కవిత గారి కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇవ్వలేదా? ఇచ్చింది. రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదా? శ్రీమతి ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రా గారికి ఇవ్వలేదా ఈడీ నోటీసులు? వీళ్ళందరినీ ఈడీ ఆఫీస్కి ఈడీ పిలిచిందా, పిలవలేదా? వాళ్ళు కూడా 4 సార్లు 5 సార్లు ఈడీ ఆఫీస్ ముందుకు పోయినారు కదా. మరి వాళ్ళని శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని లేదా రాబర్ట్ వాద్రా గారిని ఈడీ అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటంటే ప్రజలు నమ్ముతారా? కాబట్టి రాజకీయాలలో లబ్ధి పొందడానికి ప్రతిపక్ష పార్టీలు మామూలు బదనాం చేయడానికి చేసేటువంటి కుట్రగా దీన్ని చూడాలి తప్ప, సార్ తప్పు అనుమానము లేదా అక్రమాస్తులు మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందనే అనుమానం వచ్చిన రోజు దాంట్లో కళ్యాణ్ గారు ఉన్నా, రఘునందన్ ఉన్నా, చంద్రశేఖరరావు గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ప్రజలు కోరుకుంటారు. కాకపోతే అది పారదర్శకంగా జరగాలని కోరుకుంటారు. రేపు షెడ్యూల్ కి ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉండే కళ్యాణ్ గారు, కవిత గారి కేసు. ఆ కేసు వాయిదా పడ్డది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఈడీ తన పని తాను చేసుకుపోతుంది కదా. సుప్రీంకోర్టు స్టే ఇస్తే అప్పుడు వచ్చి దాడి చేస్తే అప్పుడు మీరు తప్పు పట్టండి దాన్ని. మీరు టైం డ్రాగ్ చేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ ఈడీ తన పని తాను చేసుకోవద్దు అని మీరు టైం పాస్ చేస్తుంటే రేపు నాకు ఎన్నికల ప్రచారం వస్తుంది, నేను స్టార్ క్యాంపెయినర్ను కాబట్టి నన్ను విలువద్దు అని అంటే ఎట్లయితుందన్నా? ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, మీరు చూసిండ్రు. జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, చాలా మంది పెద్ద. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మీరు రాజకీయ నాయకుడే కాదు, మెదక్ ఎంపీ అభ్యర్థే కాదు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, మీరు ఒక అడ్వకేట్ కూడా. అంటే మీకు ఏమనిపిస్తుంది? పర్యవసనాలన్నీ దాదాపు 7 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. అన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఈడీ రైట్స్ కవిత నివాసంలో జరుగుతున్నాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మీ అంచనా ఏంటి? నేను వకీల్నే కానీ జ్యోతిష్కుని కాదండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కవిత గారి ఇంట్లో దొరికేటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఏముంటాయి, కవిత గారు ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు అనే దాన్ని బట్టి ఆ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అక్కడ దొరికిన సాక్ష్యాలని, ఆధారాలని బేస్ చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవుతారు తప్ప ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇది రాజకీయ కోణంలో అయితే మీరే పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నా కాబట్టి ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్ అండ్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ కేస్ సార్. ఎన్నికల సందర్భం కాకపోతే నేను ఖచ్చితంగా వేరే విషయాలు మాట్లాడేవన్నీ, బట్ ఐ హావ్ మై ఓన్ రెస్ట్రిక్షన్స్. కళ్యాణ్ గారు రైట్, ఓకే. రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పాల్సింది చెప్పేశారు మొత్తానికి. ఏదేమైనా కవిత ఇంట్లో జరుగుతున్న ఈడీ రైడ్స్ అనేవి ఎక్కడికి దారి తీస్తాయి? అరెస్ట్ వరకు వెళ్తున్నాయా లేకుంటే ఈడీ సోదాల వరకే పరిమితం అవుతుందా అనేది మనం వేచి చూడాలి.